హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ కుర్కురే. పన్నీర్ని క్రిస్పీగా, క్రంచీగా, కుర్కురేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రెసిపీలో చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. చూస్తున్నారు కదా, పైన ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉన్నదో, అలాగే లోపల కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దీనికోసం ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను. దీనిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని స్లైసెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను కారము, అలాగే 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ మనము పన్నీర్కి పట్టించుకోవాలి. పన్నీర్ని ఫాస్ట్గా కలిపేస్తే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చాలా స్మూత్గా నిదానంగా కదుపుకోవాలి. ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టేటట్లు. ఇలా మసాలా కలుపుతున్నప్పుడు నాకు పన్నీర్ పీసెస్ కొంచెం లావుగా అనిపించినాయి. అందుకని వీటిని మళ్ళీ మధ్యకు కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ పీసెస్ మరీ లావుగా ఉంటే మనకు ఆ పన్నీర్కు పట్టించే మసాలా ఫ్లేవర్ తెలియదు. అందుకని నేను కొంచెం స్లైసెస్ సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పన్నీర్కి పట్టేటట్లు ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలపొద్దండి. కలిపితే పన్నీర్ విరిగిపోతాయి. ఇలా కలుపుకున్న వాటిని పక్కన ఉంచుకుందాము. వేరొక బౌల్ తీసుకొని ఒక అరకప్పు శనగపిండి తీసుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి కూడా వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఇవన్నీ పిండిలో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వాముని ఇలా అరచేతిలో తీసుకొని ఇలా నలిపి వేసుకోవాలి. ఈ వాము కూడా పిండిలో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి. అలాగే దీనిలో ఏమీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ తెలియలేదు అంటే ఇలా ఒక పన్నీర్ పీస్ని తీసుకొని దానికి అంటుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మీద వేసేయాలి. ఇలా పిండి పోయడం వల్ల పిండి పన్నీర్కి పట్టి మనము తీసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. అది కాకుండా అన్ని పీసెస్కి ఈక్వల్గా పడుతుంది. నేను ఇక్కడ నాన్ ఫ్రైడ్ కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. వీటిని ఇలా క్రష్ చేసుకోవాలి. వీటిని ఎంత చిన్న పీసెస్గా క్రష్ చేసుకుంటే మనకు పైన అంత బాగా అంటుకొని అంత క్రంచీగా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, క్రష్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దీనిలో నుంచి ఒక పన్నీర్ పీస్ని తీసుకొని
పిండి సరిగ్గా కోట్ అయిందో లేదో కూడా చూసుకోండి. దానిపైన ఇలా కార్న్‌ఫ్లేక్స్ తోటి కోట్ చేసుకోవాలి. ఇవి ఇంకొంచెం బాగా అతుక్కోవటం కోసము ఇలా వేసి ఇలా చేతితో ప్రెస్ చేస్తే బాగా అతుక్కుంటాయి. ఇది ఒక టిప్పు. ఇప్పుడు దీనిని తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఇంకొక పన్నీర్ పీస్ను కూడా తీసుకుంటున్నాను. మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా కార్న్‌ఫ్లేక్స్ మొత్తము పట్టేటట్లు దాని మీద వేసి కొంచెం ప్రెస్ చేసి రోల్ చేస్తే ఇది చక్కగా అతుక్కుంటుంది కార్న్‌ఫ్లేక్స్. దీనికి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని పన్నీర్ పీసెస్ని ప్రిపేర్ చేసుకున్న తరువాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కుర్కురేని ఒక్కటొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తరువాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మంచి కలర్ వచ్చినాయి. ఈ కలర్ వచ్చిన తరువాత మనము ఆయిల్ నుంచి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు KFCలో దొరికే లెగ్ పీసెస్ అలాగే ఫ్రై పీసెస్ ఉంటాయి కదండి, అంత క్రంచీగా అంత టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను. మనకు ఇలా ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్ వేసుకొని వేయించుకోవాలి. మనం ఇంట్లోనే చక్కగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ కుర్కురేని. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళు కానీ చాలా హ్యాపీగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉన్నాయని చెప్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.